ఏదైతే సినిమా స్టార్లు నోటికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఒక్కోసారి నోరు జారిపోతూ ఉంటుంటారు. అందులో హీరో సిద్ధార్థ్ ప్రత్యేకమైనటువంటి పర్సన్. ఏదైతే భారతీయుడు సినిమా ఇంతకుముందు కమల్ హాసన్తో ఉంది, ఆ తర్వాత ఆ సినిమాని ఇప్పుడు దాని భారతీయుడు 2 అనే పేరుతో ఇందులో సిద్ధార్థ్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. అందులో ఆల్రెడీ డైరెక్టర్ చెప్పినట్టు ఎప్పటికప్పుడు ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అప్డేట్ అవుతూ ఉంటుంటాయి. క్రైమ్కి సంబంధించిన ఏది కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ అనాలా, లేకపోతే కనుక పొలిటికల్ ఆస్పెక్ట్స్ అనాలా, వీటితో కొత్త కొత్త ఇష్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అంశాలన్నిటి కూడా తీసుకుని అందులో భాగంగా మళ్ళీ భారతీయుడు 2 తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధానంగా సిద్ధార్థ్ వచ్చేటప్పటికి ఒక వ్యాఖ్య చేశారు. ఎవరి మీద అంటే మన రేవంత్ రెడ్డి మీద. అంటే ఏది అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా, జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు, మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతున్నారు అన్నటువంటి పాయింట్. అంటే భారతీయుడు సినిమాలో అవినీతి అన్నదాన్ని అంగీకరించక సొంత కొడుకును కూడా చంపేటటువంటి వ్యవహారం ఉంటుంది కదా, అట్లాంటి పాయింట్స్ని బేస్ చేసుకుంటూ తీసినట్టున్నారు వీళ్ళు. మళ్ళీ దాని గురించి మాట్లాడినటువంటి వ్యవహారం అది కాస్త పెద్ద చర్చనీయాంశం అయ్యేటప్పటికీ ఇప్పుడు హీరో సిద్ధార్థ్ ఈ అంశం మీద తాజాగా క్షమాపణ చెప్పారు. నేను ఉద్దేశపూర్వకంగా అనలేదు అంటూ ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. నమస్తే అండి, నేను మీ సిద్ధార్థ్. భారతీయుడు 2 సినిమాలో మేము జీరో టాలరెన్స్ గురించి మాట్లాడతాం. జీరో టాలరెన్స్ అగేన్స్ట్ కరప్షన్, జీరో టాలరెన్స్ అగేన్స్ట్ డ్రగ్స్. అలాంటి భారతీయుడు 2 సినిమా ప్రెస్ మీట్లో ఇవాళ ఒక ప్రశ్నానికి నేను సమాధానం ఇస్తున్నప్పుడు నా మాటల్ని కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆ మిస్అండర్స్టాండింగ్ని నేనే వెంటనే క్లియర్ చేసేయాలి. ఐ కంప్లీట్లీ సపోర్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్ దేర్ ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్. మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో మాత్రం కాకుండా మన చేతుల్లో కూడా ఉంది. వాళ్ళ ఫ్యూచర్ని కాపాడుకోవడం మన కర్తవ్యం అవుతుంది. I 100% support all directives and initiatives by Chief Minister Revanth Reddy Garu and his government in the fight against the drug menace. Na career lo nenu pratisari I've supported social initiatives and in future also I will always support them. So na maatallo evaraina hurt ayi unte I'm sorry andi, adi na uddesham assalu gaadu. So let's all join together and make a better society for our future generations and say no to drugs. Bharatiyu 2 releases in cinemas. I'll see you there. Zero tolerance. July 12th. Jai Hind. ఇది డ్రగ్స్కి సంబంధించి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కేసులు వీటన్నిటి టచ్ చేస్తా సాగినటువంటి ఇష్యూనే తప్పించి వేరే ఏమీ లేదు అన్నటువంటిది చెప్తూ క్షమాపణ చెప్పారన్నమాట.